పాంచజన్యం అనే శంఖం, కౌమోదకి అనే గద, విద్యాధరం అనే కత్తి, శతచంద్రం అనేటువంటి చర్మ అంటే డాల్ అన్నమాట, అక్షయమైన బాణాలు కలిగిన తూణీరాలు అన్నీ వచ్చేసాయి. నందుడు సందుడు మొదలైన పార్షదులు అందరూ కూడా ఆ వామన స్వామి దగ్గరికి వచ్చి ఆయన సేవ చేస్తున్నారు. ఓ రాజా, భగవంతుడైనటువంటి ఆ ఉరుక్రముడు ఇప్పుడు దివ్య రూపాన్ని ధరించాడు. కిరీటం, మకర కుండలాలు ధరించి, త్రివత్సం అనే పుట్టుమచ్చ, మెడలో కౌస్తుభ మాణిక్యం, నడుముకు మేఖల, ఏమండి అలాగే పీతాంబరం, వనమాల మొదలైన వాడితో అలంకరించబడిన వాడి అద్భుతమైన రూపంతో వెలుగొందుతున్నాడు. ఆ త్రివిక్రమ భగవంతుడు మొత్తం భూమండలాన్నంతని కూడా ఒక పాదంతో ఆక్రమించాడు. తన శరీరం చేత ఆకాశాన్ని ఆక్రమించాడు. ఆయన బాహువుల చేత 10 దిక్కులు ఆక్రమించాడు. రెండవ పాదంతో స్వర్గాన్ని అతిక్రమించాడు. స్వర్గాన్ని కొలవడమే కాదు, ఆ పాదం ఇంకా పైకి వెళ్ళిపోతోంది. 3వ అడుగు పెట్టడానికి చోటే లేదు. 2వ చరణంతోనే ఆగిపోయింది. ఈ 2వ చరణం స్వర్గాన్ని దాటి ఎక్కడికి వెళ్ళింది? సత్యలోకం వరకు వెళ్ళిపోయింది. ఇది శ్రీమద్ భాగవతే 20వ అధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణార విందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ సత్యం సమీక్ష్య అబ్జభవో నఖేందుభిః హత స్వధామద్యుతిరావృతోభ్యగాతు మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః స్వనందనాద్య నరదేవ యోగినః. శ్రీశుక యోగీంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, సత్యలోకానికి భగవంతుని యొక్క చరణకమలం వచ్చింది. బ్రహ్మదేవుడు, మరీచి మొదలైన ఋషులు, మహావృతులు, సనందనాదులు, యోగులు అందరూ కూడా వాళ్ళు మహానుభావులు. అంతేకాదు, అక్కడ దేవరూపంలో వేదాలు, ఉపవేదాలు, యమాలు, నియమాలు, తర్కము, ఇతిహాసం, పురాణాలు, సంహితలు అన్నీ అక్కడ ఉన్నాయటండి. బ్రహ్మలోకంలో ఉంటాయన్నమాట. మన యొక్క మొత్తం విద్యలన్నీ కూడా రూపాలను ధరించి బ్రహ్మలోకంలో ఉంటాయి. వాళ్ళందరూ ఆ చరణకమలానికి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి యొక్క చరణానికి పూజా సామగ్రి అంతా సంపాదించుకుని భక్తితోటి పూజ చేసేటండి. మనం మామూలుగా ఇంట్లో ఏదో ఒక ప్రతిమను పెట్టుకు పూజ చేస్తాం సార్, అలాగా ఆ మహావిష్ణువు యొక్క పాదానికి ఆయన షోడశోపచార పూజ అంతా కూడా భక్తి శ్రద్ధలతో చేశాడు. ఎంత అదృష్టమో చూడండి బ్రహ్మదేవునికి, ఏమండి. అంతేకాదు, స్తోత్రం చేశాడు. ఆ భగవంతుడైనటువంటి త్రివిక్రమునికి పాదాలు కడిగి ఆ నీళ్లు పరమ పవిత్రమైన గంగ దాన్ని తలపై ధరించాడు. ఏమండి, ఆ భగవంతుని యొక్క విమలమైన కీర్తి ఏం చేస్తోంది? ముల్లోకాలని పవిత్రం చేస్తుంది. అవునండి, గంగానదిలో స్నానం చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు బెంగపడక్కర్లా. ఎందుకంటే గంగానది ఎటువంటిదంటే 3 లోకాలని పవిత్రం చేసే స్వామి కీర్తి వంటిదట. మనం దేనితో పోలుస్తాం? ముఖాన్ని చంద్రుడితో పోలుస్తాం. అంటే ముఖం కంటే చంద్రుడు గొప్పవాడు కదా. అలాగే ఈ గంగను దేంతో పోలుస్తున్నారు? స్వామి యొక్క కీర్తి వంటిది అంటున్నారు. ఆయన అంటే ఈ భాగవతమే భగవంతుని యొక్క కీర్తులు స్మరిస్తే గంగలో స్నానం చేసినట్టే. ఏమండి, అంత పవిత్రం అనమాట. ఏమండి, ఆ గంగ స్వామి కీర్తి వలె 3 లోకాలని పవిత్రం చేస్తోంది. ఆ తర్వాత ఆ స్వామి మళ్ళీ వామన రూపాన్ని వామన రూపంలో ఉన్నాడు ఇప్పుడు. అప్పుడు బ్రహ్మాదేవతలు, లోకపాలకులు, ఏమండి మరి నీళ్లు, పూలదండలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, ఫలాలు, దూర్వాంకురాలు ఇవన్నీ తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. స్తోత్రాలు చేస్తున్నారు. వామనమూర్తికి జై అని జయ జయధ్వానాలు చేస్తున్నారు. వాళ్ళు నాట్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మంగళవాద్యాలు వాయిస్తున్నారు. ఆ స్వామి దివ్యకీర్తిని ఆ విధంగా గానం చేస్తుంటూ ఆయన్ని సంతోషపెట్టారు. అప్పుడు జాంబవంతుడు ఉన్నాడండి. బ్రహ్మదేవునికి ఆయన ఆవరిస్తుంటే పుట్టాడంటారు. జాంబవంతుడు వచ్చరాదు, అప్పటికే పుట్టాడు ఆయన. ఆయన ఏం చేశాడు? ఒక దుందుబి తీసుకున్నాడు చేత్తో, ఏదో టొంకు పట్టుకున్నట్టుగా ఆ దుందుబిని వాయిస్తున్నాడు. వాయిస్తూ అన్ని దిక్కుల్లోనూ తిరిగాట. ఏమని? వామనమూర్తి యొక్క దివ్యపాదం వస్తోందో, అన్ని లోకాల వారు అర్చించుకోండి అని చెప్తున్నాడు. అది తెలియదు కదా. అది వచ్చింది, సత్యలోకం వరకు వెళ్ళింది. అక్కడ బ్రహ్మదేవుడు పూజలు అందుకుంది. ఆ పైన మళ్ళీ పుట్టువాడైపోయాడు. మరి ఎలా లభిస్తుంది? అందుకని అర్చించండి అని చెప్పి ఆ కాసేపట్లోనే మొత్తం అంతా కూడా టొంకు వేసేసేట మహానుభావుడు. ఏమండి, అప్పుడు దైత్యులు, ఆహా 3 అడుగుల భూమి అనే వంకతో ఈ వామనుడు భూమి అంతా అపహరించేశాడు అని కోపం తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఈ వటువు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ రూపాన్ని ధరించినటువంటి విష్ణుమూర్తి దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఈ విధంగా వచ్చి ఉన్నాడు. వటరూపాన్ని ధరించిన ఇతడు శత్రువు. మన ప్రభు యజ్ఞంలో దీక్షతో ఉన్నాడు. ఈయన సత్యవ్రతంతో ఉన్నాడు. ఈయనకి బ్రాహ్మణులంటే గౌరవభావం ఉంది. ఈయన
దయకలవాడు, ఈయన సర్వస్వాన్ని అపహరించాడు ఆయన, అందువలన ఇతన్ని చంపడమే మనకు ధర్మం, ఈ పని వల్ల మన స్వామికి సేవ చేసినట్టు అవుతుంది అని ఆలోచించి ఆ బలిచక్రవర్తి యొక్క అనుచరులు ఆయుధాలు పట్టుకున్నారు. బలిచక్రవర్తి వామనుడిపై దాడి చేద్దామని చెప్పని శూలాలు, పట్టిశాలు ఇవన్నీ చేత్తో పట్టుకున్న వాళ్ళని బలిచక్రవర్తి చెప్పకపోయినా, ఆయన కనీసం మనసులో అనుకోకపోయినా వామనుణ్ణి చంపడానికి బయలుదేరారు. అలా వచ్చేటువంటి వాళ్ళని చూశారు. విష్ణుమూర్తి యొక్క అనుచరులు వచ్చారు కదా, వాళ్ళు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని నవ్వి ఆపేశారు, ముందుకు పోనివ్వలేదు. అంతేకాదు, మరి నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, ప్రబలుడు, బలుడు, విశ్వక్సేనుడు, కుముదుడు, కుముదాక్షుడు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్క కళ్ళు 10,000 ఏనుగుల బలాలు కలవాళ్ళు, ఆయుధాలు ధరించిన వాళ్ళు. ఆ దైత్యసేనాన్ని కొట్టడం ప్రారంభించారు వాళ్ళు. ఎందుకంటే వామనమూర్తి దాడికి వస్తున్నారు కదా వాళ్ళు, అందుకోసం కొడుతున్నారన్నమాట. అప్పుడు విష్ణు పార్షదులకు కోపం వచ్చింది. తన సైనికులను వాళ్ళు కొడుతున్నారు అని తెలుసుకుని బలిచక్రవర్తి శుక్రాచార్యుడు చెప్పించింది వెంటనే అనుభవంలోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేము, ఆగండి అని ఆ సైన్యాన్ని ఆపాడు. ఓ విప్రచిత్తి, ఓ రాహు, ఓ నేమి, నా మాటలు వినండి, మీరు యుద్ధం చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కాలం మనకు అనుకూలంగా లేదు, ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నది. యోనో భవాయ ప్రాగాసీతు అభవాయ దివౌకసాం సయేవ భగవానద్యా వర్తతే తద్విపర్యయం. ఏ కాలరూపమైన భగవంతుడు ప్రాణులకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడో ఆ కాలపురుషుడు మనకు పూర్వం అనుకూలంగా ఉన్నాడు. ఏమండి, మరి ఇప్పుడు అతడు ప్రతికూలంగా ఉన్నాడు, దేవతలకు అనుకూలంగా ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పరాక్రమించి వాళ్ళని జయించడం శక్యం కాదు. ఏమండి, ఎవడైనా సరే తన సైన్యంతోనో, మంత్రుల యొక్క ఆలోచనతోనో, దుర్గాలతోనో, లేకపోతే మంత్రణాలు చేయడంతోనో, సామములైన ఉపాయాలతోనో కాలాన్ని జయిద్దాము అనుకుంటే అది ఎట్టి స్థితిలోనూ శక్యం కాదు. కాలాన్ని ఎవరు జయించలేరు. మనం ఎప్పుడు కాలం అనుకూలమైనట్లయితే, దైవం ఎప్పుడు అనుకూలంగా ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళని మనం జయించగలము. పూర్వం ఈ దేవతలు మీ చేత చాలాసార్లు ఓడింపబడ్డారు, వాడిప్పుడు మనని ఓడించి గర్జిస్తూ ఉన్నారు. దైవం అనుకూలమైనప్పుడు మళ్ళీ మనం వాళ్ళని జయిద్దాము, కనుక అనుకూలమైన కాలం కోసం ఎదురు చూడండి అని తన సైన్యానికి ఆయన చెప్పాడు. శ్రీశుకాచార్యుల వారు చెప్తున్నారు, ఓ రాజా, విష్ణు యొక్క పార్షదులు ఈ విధంగా ఆ దైత్యుల్ని కొట్టగా వాళ్ళు బలిచక్రవర్తి యొక్క మాటలు విని ఇక మనం చేయగలిగింది లేదనుకుని రసాతలంలో ప్రవేశించారు. గరుత్మంతుడు విష్ణుమూర్తి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నవాడై, సరిగా యజ్ఞం జరుగుతుంది కదా, యజ్ఞంలో అది సోమాభిషవక సమయం అంటారు, అంటే సోమరథం దంచే సమయం. సోమరథం దంచిన తర్వాత సోమరథంతో అగ్నిలో హోమం చేయాలి. అటువంటి సమయంలో వారుణ పాశాలతోటి బలిచక్రవర్తిని కట్టివేశారు. ఏమండి, అన్ని దిక్కుల యందు, భూమి యందు కూడా గొప్ప హాహాకారాలు బయలుదేరాయి. అయ్యో 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 అంటున్నారు. బలిచక్రవర్తి అందరికీ సద్భావం కలిగింది. అరే ఈయన కట్టేశారని అందరూ బాధపడుతున్నారు. వారుణ పాశాల చేత కట్టడం వలన అతని ముఖం అంతా కూడా వాడిపోయింది, ఎక్కడా కళాకాంతులు లేవు. కానీ స్థితప్రజ్ఞుడు ఆయన, ధైర్యంగా ఉన్నాడు. అతన్ని చూసి వామనుడు అన్నాడు, ఓ బలిచక్రవర్తి, నువ్వు నాకు 3 అడుగులు భూమి ఇస్తానని చెప్పావు, మాట ఇచ్చావు, 2 అడుగులు ఇచ్చావు. అయితే 1 అడుగుతో భూమి అంతా ఆక్రమించబడింది, 3వ అడుగుతో మరి 2వ అడుగుతోటి స్వర్గం ఆక్రమించబడింది, 3వ అడుగుకి స్థానాన్ని కల్పించు. చూడు, సూర్యుడు ఎంతవరకు ప్రకాశిస్తాడో, చంద్రుడు నక్షత్రాలు ఎంతవరకు ప్రకాశిస్తాయో, మేఘం ఎంతవరకు వర్షిస్తుందో అంతవరకు నువ్వు పాలించేటువంటి భూమి ఉన్నది. ఈ భూలోకమంతా కూడా 1 అడుగు చేత ఆక్రమించబడింది. అంతేకాదు ఈ శరీరం చేత ఆకాశం దిక్కులు వ్యాపించబడ్డాయి. మరి ఇంకేముంది చోటు? 2వ అడుగు చేత స్వర్లోకం ఆక్రమించబడింది, స్వర్గలోకం ఆక్రమించబడింది. నీ ఎదుటే జరిగింది ఇదంతా. 3వ అడుగు స్థానం లేదు. నువ్వు 3 అడుగు ఇస్తాన్నావు కదా అని ఇవ్వలేకపోయావు కదా, కాబట్టి నీకు నరకంలో నివాసం ఉంటుంది. అందువలన మీ గురువుగారు శుక్రాచార్యుడు కూడా అనుమతించాడు కదా, ఆయన అనుమతి తీసుకుని నరకానికి వెళ్ళు నాయనా అన్నాడు. నువ్వు ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు కదా, అటువంటి ఆ మాట యాచకుడిని వంచిస్తుంది. ఏమండి,
ఆ విధంగా చేసినటువంటి వాడికి స్వర్గం దూరమే, నరకంలో పడక తప్పదు. ఇతరులను వంచిన వాడికి నరకం తప్పదు. కనుక నువ్వు అభిమానం కలవాడు, నేను గొప్పవాడిని, నేను దానం చేస్తాను అనేటువంటి అభిమానంతో ఉన్నావు. కాబట్టి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చి నన్ను వంచావు. అందువలన కొన్ని సంవత్సరాలు నరకలోకాన్ని అనుభవించు, నరక దుఃఖాన్ని అనుభవించు అన్నారు ఆయన. ఇది శ్రీమద్ భాగవతే ఏకవింశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః విద్యమానోప్యభిన్నాత్మ ప్రత్యాహ అవిక్లవం వచః. శిశుక యోగేంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, భగవంతుడు ఇలా తిరస్కరించాడు అతన్ని, కానీ బలి దైన్యాన్ని పొందలేదు. ధైర్యంగా అంటున్నాడు, ఓ దేవసత్తమా, నీవు నాకు నా మాట అబద్ధము అని అంటున్నావు. నువ్వు అలా భావించినట్లయితే దాన్ని సత్యం చేస్తాను. నువ్వు నా తలపై 3వ పాదాన్ని పెట్టు. ఎందుకంటే నువ్వు నన్ను వంచావు అంటున్నావు, ఆ వంచన అనేది లేకుండా పోతుంది. స్వామి చూడు, నేను అపయశస్సు అంటే భయపడుతున్నాను, నరకానికి భయపడను, పాశాలతో కట్టబడ్డానికి బంధపడను, ధనానికి సంకటం వచ్చినా భయపడను, నా పదవి పోయినా భయపడను. మహాపురుషులే కనుక ఒక దండాన్ని విధించినట్లయితే అది చాలా మంచేనే నేను భావిస్తాను. ఎందుకంటే ఆ దండం ఎవరు చేస్తారు? తల్లి దండించాలి, తండ్రి దండించాలి. కానీ తల్లిదండ్రుల ప్రేమ చేత పిల్లవాడిని దండించలేరు. కనుక నువ్వు మా అసురులకు, దైత్యులకు శత్రువుగా అయినా మాకు గురువు నువ్వు. ఎందుకంటే నువ్వు దండించడం వలన మేమేమో గొప్పవాళ్ళం అవుతున్నాం, మా లోపాలు కోల్పోయి, మా పాపాలు కోల్పోయి మేము ఉద్ధరింపబడుతున్నాం. కనుక నువ్వు మాకు గురువువి. మదం చేత గుడ్డివాళ్లమైనటువంటి మాకు ఐశ్వర్యాన్ని నుండి భ్రంశం కలిగించి ఉత్తమమైనటువంటి కంటిని ప్రసాదిస్తున్నావు. ఏకాంతులైనటువంటి యోగులు ఉన్నారే, వాళ్ళు ఏ సిద్ధిని పొందుతారో అటువంటి సిద్ధిని మా వాళ్ళు అసురులు ఉన్నారే, వాళ్ళు నీతో వైరం పెట్టుకుని యోగులు పొందేటువంటి సిద్ధిని పొందారు. నువ్వు గురువువి, నువ్వు నన్ను వారుణపాశాలతో బంధించావు. దీనివలన నేను వ్యథ పట్టలేదు, సిగ్గుపట్టలేదు. మా తాతగారు ప్రహ్లాదుడు నీకు చాలా దగ్గర భక్తుడు, నీ భక్తుల్లో శ్రేష్ఠుడు. నీ యొక్క శత్రువైనటువంటి హిరణ్యకశిపు ఉన్నాడే, ఈ హిరణ్యకశిపు అతన్ని చాలా హింసించాడు. ఎంత హింసించినప్పటికీ, హింసించిన తర్వాత ఏమండి, అప్పుడు ఆ హింసించిన కాలంలో అన్నట్ట ప్రహ్లాదుడు ఏమన్నా అంటే, ఆయుర్దాయం అయిపోయినప్పుడు శరీరం ఎలాగా పోతుంది కదా, అయినప్పుడు ఈ దేహం వలన లాభం ఏమిటి? అలాగే ఈ కుమారులు, బంధువులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? తాను సంపాదించుకున్నదంతా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దొంగలు ఏం చేస్తారు? ఇంట్లో వస్తువులన్నీ తీసుకుపోతారు కదా దొంగ జరిగితే. అలాగా ఈ బంధువులు, కుమారులు వీళ్ళందరూ తాను సంపాదించిన వస్తువులందరూ తీసుకుపోతారు. అలాగే భార్య ఉన్నది, సంసారానికి ఆమె మూలం. కనుక మోక్షాన్ని కోరేవాడికి వీటి వేడితోనూ ప్రయోజనం లేదు. వీటి వలన స్నేహం చేత ఆయుర్దాయం అంతా ఖర్చు అయిపోతుంది. ఎందుకని? సంపాదించుకున్నంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ మొత్తం ఆయుర్దాయంలో తాను ఏం చేసుకున్నట్టు లెక్క. కాబట్టి అగాధమైన జ్ఞానం కలిగిన మా పితామహుడు ప్రహ్లాదుడు దేహం మొదలైనవి అసారమైనవి అని చెప్పి నిశ్చయించుకున్నవాడై శాశ్వతమైన నీ చరణాన్ని శరణు వేడాడు. సంపద చేత ముగ్ధుడై మనుషుడు మృత్యువు ఎదట ఉన్న జీవనము అశాశ్వతమని గుర్తించలేడు. నిజంగా మృత్యు ఎదుట వచ్చినా సరే అతడు ఇది శాశ్వతము అని అనుకుంటాడు. ఏమిటో మరి చాలా అది విచిత్రం. ఇంకా విచిత్రం ఉంది. మరణించిన తర్వాత తుపాకులు ప్రభుత్వం పేల్పించాలి అని కోరుకునేవాళ్ళు ఉన్నారు. మరణించిన తర్వాత తుపాకులు పేలిస్తే ఏమొస్తుందండి? అదేదో గొప్ప అనుకోడు. ఒక ఆయన, నేను మరణించిన తర్వాత ఈ ఫలానా కళాశాలకు సెలవు పూర్తిగా ఇవ్వాలి, ఒక పూట సెలవు ఇవ్వకండి అని కోరాడు ఆయన. అదేదో కోరిక ఏమిటో దాంట్లో వాళ్ళకి సౌఖ్యం. ఇవి వాళ్లకు భక్తిభావం ఉంటే చేసే పనే తప్ప ఇవి కోరి బలవంతంగా శాసించేవేం కావు. దానివలన ఇహపరాలు ఏమీ లేవు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆయుర్దాయం వలన ఉపయోగం ఏమిటి? దైవం వలన నువ్వు ఈ సంపద మొదలైనవన్నీ లాగేశావు. ఇప్పుడు నేను నిన్ను శరణు వేడుతున్నాను. ఇప్పుడు నాకు ఏ రకమైన అహంభావం లేదు. శిశుగోవిందుల వారు చెప్తున్నారు, రాజా, బలిచక్రవర్తి ఈ విధంగా అంటుంటే పూర్ణచంద్రుడి వలె వెలిగిపోతూ అక్కడికి ప్రహ్లాదుడు వచ్చాడు.
ప్రహ్లాదుని చూసి కాళ్ళతో కట్టబడి ఉన్నాడు కదండి బలిచక్రవర్తి. అతడు నమస్కారం చేయడానికి ఏది చేతుల స్వాధీనంలో లేవు కదా. ఇంతకు ముందు ఆయన వచ్చినప్పుడు ఆయన పూజాది చేశాడు, ఆయన ఆశీర్వచనం చేశాడు, ఆ పైన యుద్ధ విజయానికి బయలుదేరాడు. కానీ ఏం చేయగలడు? ఏం చేయలేక సిగ్గుపడ్డాడు. తల వంచి నమస్కారం చేశాడు, అంతే. సిగ్గుపడుతున్నాడు, తల వంచుకునే ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడికి వడలంతా పులకరించింది. స్వామి ఎదురుగుండా ఉన్నాడు కదా. ఆ భక్తిభావంతో వామనుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కారం చేసి ఆ ప్రహ్లాదుడు స్తోత్రం చేశాడు. ఓ భగవంతుడా, త్వయైవ దత్తం పరమేంద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనం మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో విభ్రంసితో యచ్రియ ఆత్మమోహనాత్. ఓ భగవంతుడా, నీవే ఇతనికి ఈ పదవిని ఇచ్చావు, నువ్వే హరించావు. చాలా బాగా జరిగిందంతా శుభమే జరిగింది. ఎందుకంటే ఈ సంపద ఉన్నదే, దీని వలన గర్వం వస్తుంది. ఈ గర్వం వలన ఒక మోహం ఏర్పడుతుంది, సంపద మోహింప చేస్తుంది అనమాట. ఎంతటి వాళ్ళు లేరు అనిపిస్తుంది. కనుక అటువంటి మోహాన్ని గర్వాన్ని తొలగించి నువ్వు గొప్ప అనుగ్రహం చూపించావు నేను అనుకుంటున్నాను. ఎంత చదువుకున్నవాడైనా ఈ సంపద వచ్చేటప్పటికీ మోహాన్ని పొంది తీరుతాడు, తప్పదది. అందువలన అతడు ఆ మోహంతో ఉన్నప్పుడు ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? అందువలన దయతోటి తన సంపత్తిని హరించావు. నువ్వు సర్వసాక్షివి నారాయణ, నీకు నమస్కారము. ఇలాగా ప్రహ్లాదుడు వింటుండగా, అప్పుడే ప్రహ్లాదుడు వింటుండగా బ్రహ్మ భగవంతుడితో ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అదే సమయంలో బలిచక్రవర్తి భార్య ఏంటంటే వింధ్యావళి బంధించబడిన భర్తను చూసి తల వంచుకొని చేతులు జోడించి ఆ స్వామితో అన్నది, ఓ ప్రభో, ఈ జగత్తంతా కూడా నువ్వు ఆడుకోవడం కోసం క్రీడ కోసం నిర్మాణం చేశావు. తెలివి తక్కువ వాళ్ళు మేమే ప్రభువులమే అని చెప్పి భ్రాంతి పడుతుంటారు. వాళ్ళు దుష్టులు. ఎందుకంటే విశ్వాన్ని సృష్టించినటువంటి వాళ్ళు నీకేం అర్పించగలరు. అందువలన మాది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మందమతులు. మా ఆయన కూడా 3 లోకాలకి కూడా నేను అధిపతిని అని భావించాడు. నా భర్తను నువ్వు దయతో రక్షించు స్వామి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, ఓ భూతాలకు అధిపతి అయినవాడా, భూతాలంటే జీవులు అన్నమాట, ప్రాణులకు అధిపతి అయినవాడా, సర్వస్వం ఇతన్ని అపహరించడమైంది కదా, ఎందుకు ఇన్ని కట్టించేశావు? ఈ బంధనాన్ని నుండి విడిపించు. ఇతడు బంధింపబడడానికి అర్హుడు కాడు. ఎందుకంటే భూమంతా తన పౌరుషం చేత సంపాదించబడిన లోకాలు, తన దేహం సర్వస్వం నీకు అర్పించేశాడు. ఆయన నీ చరణకమలాల యందు నీటిని, దూర్వాంకురాల్ని సమర్పించిన వాళ్ళు ఉంటారే, అవి సమర్పించిన వాళ్ళు కూడా సద్గతిని పొందుతారు. పూజ చేయడానికి ఏం లేవు పదార్థాలు, ఇందాక చెప్పాను కదా. ఆయన దగ్గరికి వెళ్ళారు, రాఘవ నారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ శ్రీచక్ర అర్చన రోజు చేయడం కుదరటం లేదండి, ఉద్యోగం మామూలుగా అర్చన చేయాలంటే 4-5 గంటలు పడుతుంది, శక్యం కావటం లేదండి అన్నాను. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నాయనా నేను జీవితంలో 3 రోజులు మాత్రమే తిండి లేకుండా ఉన్నాను అన్నారు. ఈ ప్రశ్నకి సమాధానానికి సందర్భం నాకు పొందపడలా. ఆ తర్వాత చెప్పారు, ఆయన దగ్గర ఏ సంపద లేని కాలంలో, అమ్మా అన్నం నువ్వు పెడితే పెట్టు, లేకపోతే మానేసే, నేను ఇంట్లోంచి కదలను, నిన్నే పూజిస్తాను అని కూర్చున్నారట. అలా కూర్చుంటే మరి పదార్థాలు ఇంట్లో లేవు. అప్పుడు ఏం చేశారు? నీళ్లతోనే ఆవాహన, నీళ్లతోనే అర్ఘ్యం, నీళ్లతోనే పాద్యం, నీళ్లతోనే నైవేద్యం, అంతా నీళ్లతోనే. అలాగా 3 రోజులు చేశారట. ఆ 3 రోజులు తిండి లేదు. 3వ రోజు తెల్లవారకట్లా ఆయనకు పూజ చేస్తూ, అప్పటికి పూజ చేస్తూనే ఉన్నారు, తెల్లవారకట్ల కూడా పూజే. అప్పుడు కళ వచ్చిందట. ఆ కళలలో నిన్ను ఒక చోటికి ఆహ్వానం చేయడానికి వస్తారు, కాదనకు అని వచ్చింది కళ. ఈ కళ వచ్చింది, ఈ లోపల వాళ్ళు ఎవరో రానే వచ్చారు. పక్క ఊర్లో ఉండేటువంటి రాజులు తమను ఆహ్వానం చేస్తున్నారండి అన్నారు. మరి అమ్మవారి కళ్ళలో కనపడింది కదా, ఎందుకు ఎవరు ఎక్కడికి అని ఏమీ అడగకుండానే ఆయన బండి ఎక్కి వెళ్ళారు. బండి ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో, ఏమండి మా ఊళ్ళో ఫలానా పెద్దవాయనకి కళ వచ్చిందండి, ఆ కళలో మాకు వర్షాలు పట్టలేదు, మీ చేత విరాట పర్వాన్ని విన్నట్లయితే వర్షాలు పడతాయని చెప్పారు, అందువల్ల మీరు విరాట పర్వం పురాణ ప్రవచనం చేయాలండి అని అడిగారు. అడిగితే ఆయన మరి అమ్మవారి కళ్ళలో కనపడింది కనుక సరే అని అన్నారు. సరే ఆ రోజు ప్రవచనం అప్పుడే ప్రారంభం చేసి చెప్పారు. ఈ ప్రవచనం చేసి చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు అప్పుడే ఓ బండిడు సామగ్రి, ఓ గదిలో పట్టేంత సామగ్రి ఇంటికి పంపేస్తున్నారనమాట. ఇంటికి వచ్చేటప్పుడు గది నిండా సామగ్రి ఉంది. ఆయన అన్నారు, నాయన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను పస్తులేను,
నా సరసన 10-15 మంది ప్రతిరోజు భోంచేస్తున్నారు కనుక అమ్మా బతికిస్తే బతికించు, చంపితే చంపు, నీదే భారం అంటే జగజ్జన యొక్క అనుగ్రహం ఈ జీవితంలో లభించి తీరుతుంది, శక్యమవుతుంది. అలా కాకుండా నాకు సాగటం లేదండి అంటే సాగకుండానే ఉంటుంది ఆయన చెప్పిన సమాధానం. చూసారా? కనుక ఎవరైతే ఆ విధంగా సర్వస్వ సమర్పణం చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి స్వామి నీళ్లు మాత్రం సమర్పించినంత మాత్రం చేతనే నువ్వు సుజనుల్ని రక్షిస్తావు కదా, అలాంటి స్థితిలో మొత్తం సమస్తాన్ని సమర్పించాను, బలిచక్రవర్తిని బంధించడం ఏంటయ్యా స్వామి బ్రహ్మదేవుడు అంటున్నాడు. చూడండి ఏమండి, ఈయన నీకు 3 లోకాలు ఇచ్చాడు, ఇతడు దుఃఖపడడానికి ఎలా అర్హుడవుతాడు? భగవంతుడు చెప్పాడు, ఓ బ్రహ్మ, నేను ఎవరిని అనుగ్రహించాలనుకుంటానో వాళ్ళ ధనాలను నేను హరిస్తాను. ధనమదం చేత ఉన్మత్తుడైనటువంటి వాడు ఈ లోకాన్ని నన్ను కూడా అవమానిస్తాడు. తన యొక్క కర్మల చేత జీవుడు అనేకమైన జన్మలు ఎత్తుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అయితే దైవయోగం వలన ఎప్పుడో మానవ జన్మ వంటిది ధర్మాచరణ యోగ్యమైన శరీరం లభిస్తుంది. ఆ దేహంలో జన్మను చూసో, నేను పలానా వంశం వాడినండి, అదో గొప్ప, నేను ఇలాంటి పనులు చేశానండి, ఇదో గొప్ప. మరి లేకపోతే ఏమంటే నేను ఇంత చదువుకున్నానండి, నాకింత సంపద ఉందండి, నాకింత అధికారం ఉందండి, ఏది ఇవన్నీ అభిమానాలు ఏమున్నాయి? ఆ లోపల ప్రాణవాయువు ఒకటి తప్పితే ఈ మొత్తానికి తనకి ఏ సంబంధం లేదు. కానీ వీటికి ఎందుకు అభిమానాన్ని కలిగి ఉండడం జరుగుతోంది. ఈ అభిమానంతో కూడిన వాడై ఈ వ్యక్తి ఏం చేస్తాడు? నన్ను పట్టించుకోడు. అటువంటి స్థితిలో అటువంటి వాడి పట్ల ఎప్పుడూ నేను అనుగ్రహాన్ని చూపించలేను. చూడు, ధ్రువుడు మొదలైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు సంపద ఇచ్చావు కదా అంటావేమో. ఇవ్వడం జరిగింది నిజమే. నా భక్తుడు ఈ జన్మ కర్మ విద్య ఐశ్వర్యం మొదలైన మదం లేకుండా ఉంటే, ఏమండి ఇవి ఉన్నప్పటికీ కూడా మోహాన్ని పొందకుండా ఉంటే అప్పుడు అతనికి ఇస్తాను. ఏమండి దానవుల్లో దైత్యుల్లో శ్రేష్ఠుడి బలిచక్రవర్తి, ఈతడు నా మాయను జయించాడు. ఏమండి అంతేకాదు, ఈతడికి ఇంత దుఃఖం కలిగే పరిస్థితులు ఏర్పడినా మోహాన్ని పొందలేదు. ఇతనికి ఇప్పుడు ధనం పోయింది, పదవి పోయింది, శత్రువులు కట్టేశారు, బంధువులు విడిచిపెట్టారు, గురువుగారు శపించారు, అయినా సత్యాన్ని వదలలేదు. ఇది గొప్పదైనటువంటి అంశం. కాబట్టి నేను దేవతలకి కూడా పొందడానికి శక్యం కాని స్థానాన్ని ఇతనికి ప్రసాదిస్తాను. సావర్ణి మన్వంతరంలో నేను ఇతనికి ఆశ్రయంగా ఉండి ఇతన్ని ఇంద్రుణ్ణి చేస్తాను. భగవంతుడు అద్భుతమైన వరం ఇచ్చాడు. ఆయన ఏమిటి వరం? ప్రస్తుతం దేవతలకు కూడా పొందడానికి శక్యం కాని స్థానం ఒకటి ఇస్తాడట, చెప్తాడు తర్వాత. ఈతడు కోరుకునేది ఇంద్ర పదవి కదా, రాబోయే మన్వంతరంలో ఇంద్ర పదవి కూడా ఇస్తాను. అప్పుడు నేనే రక్షకుడుగా ఉండి ఇతన్ని నేను నిర్వహిస్తాను, ఏ రకమైన బాధలు లేకుండా. అంత అనుగ్రహం చూపించాడు. ఏమండి కాబట్టి అంతకాలం వ్యాధులు కానీ మానసిక బాధలు కానీ క్లేశాలు కానీ లేనటువంటి విశ్వకర్మ నిర్మించిన సుతల లోకంలో ఇతడు ఉంటాడు. ఆ లోకంలో అని చెప్పాడు బ్రహ్మదేవుడితో. చెప్పి మళ్ళీ బలిచక్రవర్తితో అంటున్నాడు, ఓ బలిచక్రవర్తి, నీకు శుభం కలగాలి. ఓ మహారాజా, నీ వాళ్ళందరితో సైతంగా స్వర్గంలో ఉండేవాళ్ళు కూడా కోరుకునే సుతల లోకానికి వెళ్ళు. స్వర్గంలో వాళ్ళు కూడా సుతలానికి వెళితే బాగుంటుంది అనుకుంటారు, అంత భోగాలు ఉంటాయన్నమాట అక్కడ. అక్కడికి వెళ్ళవలసింది. అక్కడ లోకపాలకులు కూడా నిన్ను ఓడించలేరు. నీ ఆజ్ఞను ఎవరైనా దాటినట్లయితే వాళ్ళను నా చక్రమే శిక్షిస్తుంది. కనుక పరిపాలన కూడా ఆయనకి సులభమైపోయింది. ఏదో చిన్న స్విచ్ నొక్కినట్లయితే పక్కన స్విచ్ ఫ్యాను తిరిగినట్టుగా ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా చక్రమే బంద్ వస్తుంది. ఈయన ఊరికే కూర్చోండి, ఇక్కడ కూర్చొని చక్రమా ఈ పని చేసి పెట్టు, సుదర్శన చక్రం చేసేస్తుంది. ఎంత అనుగ్రహమో చూడండి. అంతేకాదు, నీ అనుచరులను నీ పరివారులను మిమ్మల్ని అందరినీ నేనే రక్షిస్తాను. ఓ వీరుడా, నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను అక్కడ సమీపంలో చూడగలుగుతావు. ఇది అంతకంటే పెద్దవరం. ఎప్పుడు భగవంతుడు ఎదురుగుండా ఉన్నాయి ఎంతవరం చెప్పండి. అక్కడ దైత్యులకు దానవులకు కూడా దైత్యుల యొక్క దానవుల యొక్క సంఘం వల్ల నీకు ఒక ఆసుర భావం ఒకటి వచ్చింది. జన్మ ఆనువంశికంగా కొన్ని లక్షణాలు వస్తాయి. హోమియో వైద్యశాస్త్రం చెప్తుంది, నీ జీవితంలో చాలా మంచివాడిని అన్నా తండ్రో తాతతో ముత్తాతో అక్కడ ఉండేటువంటి రోగ లక్షణాలు ఈ పిల్లవాడికి సంక్రమిస్తాయట.
దాన్ని తత్వ సంబంధమైన దోషాలు అంటారు. కనుక మనం ఓ తప్పు చేస్తే మన ఒక్కరితో అది పోదు, వంశాన్నంతా పట్టిపిడుస్తుంది. మనం తప్పు చేయకూడదు. అంతేకాదు పైనుంచి వచ్చినటువంటి దోషాలని తొలగించుకుని శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. అదే ధర్మం అంటే. ధర్మం అనేది మనస్సులో ఉండే మాలిన్యాన్ని కడగడానికి మార్గం చూపిస్తుంది. ఔషధాలు అనేవి శరీరంలో ఉండేటువంటి దోషాలను తొలగించడానికి మార్గాన్ని చూపిస్తుంది. మన పెద్దవాళ్ళు దయామయులు మహానుభావుడు పతంజలి మహర్షి ఏం చేశాడు? యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకోసం? మనస్సుని శుద్ధం చేసుకోండిరా. మనసులో మాలిన్యం పోతే ఆ పైన రోగ దోషాలు ఉండవు. మరి శరీరంలో అంతకుముందే దోషాలు ప్రవేశించాయి. వాటి మాట ఏమిటి? దానికోసం వైద్యశాస్త్రం ఇచ్చాట. వైద్యశాస్త్రం ద్వారా శరీరాన్ని శుద్ధం చేసుకోవడం. అంతేకాదు మనం మాట్లాడే మాటలు కూడా చెడు మాటలు మాట్లాడితే అది మనం నష్టపరుస్తాయి. నోటితో చెడు మాటలు మాట్లాడామనుకోండి, మనసుతో చెడు సంకల్పం చేశాం, అది నోటితో చెడు మాటలుగా వచ్చింది. చెడు మాటలు నడతను చెడుగా మార్చేస్తాయి. కనుక చెడు మాటలు కూడా మాట్లాడకూడదు. కనుక మాటల్ని శుద్ధంగా చేయడం కోసం వ్యాకరణం రాసేట. అంటే మొత్తం మనిషిని శుభ్రం చేయడం కోసం ఆయన 3 రకాల శాస్త్రాలు ఇచ్చాడు. ఇలా మహర్షులు భగవంతుని యొక్క అనుగ్రహం వలన, భగవంతుని యొక్క తపస్సు చేత, ధ్యానం చేత మనకు అలాంటి ఎన్నో మహాన విషయాలని ప్రసాదించారన్నమాట. కావున నాయనా, నువ్వు అసుర వంశంలో పుట్టావు కనుక అసురుల యొక్క సంసర్గం వలన, సంబంధం వలన కొన్ని అసుర లక్షణాలు నీలో వ్యాపించాయి. ఆ అసుర భావం నా యొక్క సామీప్యం వలన, నా సన్నిధి వలన అది కూడా తొలగిపోతుంది. ఇదండి, ఇది కూడా మనకు పెద్ద ఉపదేశమే. ఎందుకని? మన లోపల ఏవైనా అవలక్షణాలు ఉన్నాయంటే అవి ఎలా పోతాయి? భగవంతుని సన్నిధి వలన పోతాయి. భగవంతుని సన్నిధి ఎలాగ లభిస్తుంది? మనస్సులో సన్నిధి కరించుకుంటే లభిస్తుంది. అంటే ధ్యానం చేస్తే లభిస్తుంది, పూజ చేస్తే సన్నిధి వస్తుంది. దీనివలన మానసిక దోషాలు, శారీరక దోషాలని కూడా పోతాయి. కాబట్టి ఈ ఆసురభావం కూడా నా మహిమను చూడడం వలన తొందరగా నీకు నశిస్తుంది. ఇది శ్రీమద్భాగవతే 12వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణార విందాభ్యాన్ నమః. హరయే నమః. శుక్రవారం వచ్చింది, మళ్ళీ 4వ సంవత్సరంలో ఇవాళ పుట్టిన జన్మదినం. ఇవాళ రామనావతారం అవతరించిన రోజు, భృగువారం, సర్వవిధాల అన్ని విధానాన్ని పవిత్రమైన రోజున ఇక్కడ ఉండే శ్రీ మహాలక్ష్మికి సర్వ అలంకారాలు చేస్తూ ఒక పట్టు చీరను కూడా సమర్పించారు అమ్మవారికి. ఈ పట్టు చీర మా మహాలక్ష్మి గారు సమర్పించారు. ఇది అయిన తర్వాత, ఇవాళ అయిన తర్వాత రేపు ఆ పట్టు చీరని శేషవస్త్రంగా ఒక సోముడికి ఇవ్వాలి ఆవిడ ఆకాంక్ష. దాని ప్రకారంగా ఒక లాటరీ పద్ధతి ద్వారా ఇక్కడ ఉండే వ్యక్తులు 38 ఒక లాటరీ సిస్టాన్ని లేక ఆ పేరు రాసుకుని వామన స్వరూపుడైన ఆ బ్రహ్మచారి చేత, వామనమూర్తి చేత ఇక్కడ తీయించాం. అది శుభ్రము 29వ నెంబర్గా మొత్తం 61 నెంబర్లు వచ్చాయి. 63 నెంబర్లు వచ్చాయి. 63 నెంబర్లో 29వ నెంబర్. ఆ నెంబర్ ఎవరంటే శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యవతి సల్లపల్లి తాయారు గారు. కొత్త అంక సల్లపల్లి తాయారు గారు కొత్త అంక. ఆవిడ ఒక్కసారి ఇక్కడికి వస్తే మా లక్ష్మి గారు ప్రస్తుతం ఇప్పుడు రామూలం ఇస్తారు బొట్టు పెట్టి. ఈ యొక్క మహాలక్ష్మి యొక్క శేషవస్త్రం పట్టు చేసి రేపు సమర్పిస్తారు. సల్లపల్లి తాయారు గారు, గ్రామం కొత్తలంక గ్రామం. అదృష్టం వచ్చింది. సంప్రదాయం సౌహార్యం ధనం అగ్నేర్ణం వ్రత భోక్తాసన్నహేసు ధృతాయకం. ఇక్కడ ఉండే సమస్త సమూహాలకి అందరికీ సకల సౌహార్యం కలగాలి. అలాగే తయారు కూడా శతవర్షం సౌభాగ్యంగా ఉండాలి ఆశ్రయిస్తూ ఇస్తున్నాం. మా నాగలక్ష్మి గారు కాండ అనమర్థం వాజర్థం భోగాయ పంచజ
భూతైశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మీం నమామ్యాహం. శ్రీశుకువాచ ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావో అఖిల సాధు సమ్మతః బద్ధాంజలి బాష్పకలాకులేషణో భక్త్యుద్గలో గద్గదయా గిరాబ్రవీతు. శ్రీశుక యోగీంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, ఈ విధంగా పలికేటువంటి భగవంతుణ్ణి కళ్ళమట బాష్పాలు వస్తూ ఉండగా చేతులు జోడించి గద్గద కంఠస్వరంతో బలిచక్రవర్తి ఇలా ప్రార్థించాడు, ఓ నాథా, నేను కేవలం నీకు నమస్కారం చేయడం కోసం అని చెప్పి చేతులు ఎత్తుదామనుకున్నాను. అంతమాత్రం చేతనే లోకపాలకులకు దేవతలకు కూడా లభించనటువంటి అనుగ్రహాన్ని నాపై చూపించావు. శిశుక యోగేంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, ఇలా చెప్పి బలిచక్రవర్తి హరికి నమస్కారం చేసి బ్రహ్మదేవుడికి శివుడికి కూడా నమస్కరించాడు. ఆయన యొక్క వారుణపాశాలు విడిపించారు. అసురులతో సైతంగా సుతలంలో ప్రవేశించాడు. భగవంతుడు ఈ విధంగా ఇంద్రునకు స్వర్గాన్ని ఇచ్చి అదితి యొక్క కోరికను నెరవేర్చిన వాడై సకల జగత్తుని కూడా శాసించాడు. తర్వాత భగవంతుని యొక్క ప్రసాదాన్ని పొందినవాడై బంధనా నుండి విడిపడిన వాడై బలిచక్రవర్తి వెళ్ళాక ప్రహ్లాదుడు విష్ణుమూర్తితో అన్నాడు, ఓ ప్రభో, నీవు మాకు దుర్గపాలకుడవయ్యావయ్యా. ఎంత అనుగ్రహం ఇది! ఈ అనుగ్రహం బ్రహ్మదేవుడికి శివునికి లక్ష్మీదేవికి లభించిందా? ఓ శరణ ఇచ్చే స్వామి, నీ చరణ సేవ వలన బ్రహ్మాది దేవతలు ఎన్నో విభూతులతో అల్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అసురులమైనటువంటి మేము నీ యొక్క అనుగ్రహాన్ని పొందాము. ఎలా పొందావో మరి? ఓ నాథా, నువ్వు కల్పతరు వంటి వాడివి, భక్తజనులకు ఇష్టమైన వాడివి. కల్పవృక్షం ఏం చేస్తుంది? తనను సేవించిన వాళ్ళకి కావలసిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది. ఆ విధంగా భక్తులకన్నీ కూడా నిన్ను సేవించే వాళ్ళకు నువ్వు ప్రసాదిస్తూ ఉంటావు. నువ్వు సర్వాత్మవు, సమదర్శివి, సర్వజ్ఞుడివి. నీ యొక్క చేష్టలన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటాయి అంటే భగవంతుడు చెప్పాడు, ఓ ప్రహ్లాదా వత్స, నీకు శుభం కలగాలి. నీ మనుమడే ఏంటంటే బలిచక్రవర్తితో సైతంగా సుతలానికి వెళ్ళి అక్కడ నీ వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించు. అక్కడ నువ్వు నన్ను గదాపాణిగా చూస్తావు, గదం ధరించి నేను ఉంటాను. ఈ విధంగా బలిచక్రవర్తితో సైతంగా విమల ప్రజ్ఞుడైన ప్రహ్లాదుడు భగవంతుని యొక్క ఆజ్ఞను పొంది అలాగే అని చెప్పి బయలుదేరాడు. ఆ ఆదిపురుషుడైనటువంటి వామన్నకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆయన అనుమతి తీసుకుని సుతలంలో ప్రవేశించాడు. వామనుడు హరి యొక్క సదస్సులో, ఆ వామనుడైనటువంటి హరి ఆ సదస్సులో ఋత్విక్కుల మధ్యలో శుక్రాచార్యుడితో అన్నాడు, ఓ ఋషి, బలిచక్రవర్తి యజ్ఞంలో ఇంకా జరగవలసింది ఏమున్నదో దాన్ని నువ్వు పూర్ణం చేయవలసింది. నిజానికి మీరు కంటితో చూచి ఇక్కడ లోట్లన్నీ కూడా పూర్ణమవ్వాలి అని అంటేనే ఆ లోపాలని తొలగిపోతాయి. మీరు ఆచరిస్తే ఇక పూర్ణం కాకుండా ఎలా ఉంటాయి అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఓ యజ్ఞపురుషుడు, శుక్రాచార్యుడు అన్నాడు, ఓ యజ్ఞపురుషా, నువ్వు కర్మలకు అధిపతివి, నువ్వు ఈ పూజ చేత సంతుష్టిని పొందావు, ఇక కర్మలో లోపాలు ఎక్కడికి వస్తాయి? ఓ ప్రభో, సమస్తమైన మంత్రాల్లో తంత్రాల్లో ఏదైనా లోటు ఉంటే అప్పుడు ఏం చేస్తారు? విష్ణు 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 అంటారు. ఆ మాట అంటేనే ఆ లోపాలని పూర్తవుతాయి. ఓ భూమా, నేను నీ ఆజ్ఞను పాటిస్తాను. నీ ఆజ్ఞను పాలించడమే జనులకు శ్రేయస్సుని కలిగిస్తుంది. శిశుకాచార్యుల వారు చెప్తున్నారు, పరీక్షణ్ మహారాజా, ఈ విధంగా హరి ఆజ్ఞను స్వీకరించి శుక్రాచార్యుడు ఋత్విక్కులతో సహితంగా యజ్ఞాన్ని పూర్ణం చేశాడు. ఈ విధంగా ఆ వామనుడు బలిచక్రవర్తి నుండి భూమిని యాచించి దేవేంద్రునకు స్వర్గాన్ని ఇచ్చాడు. తర్వాత దేవర్షులు, పితృదేవతలు, మనువులు, కుమారులు, శివుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడితో సహితంగా అదితికి ఈ కశ్యపునకు ప్రీతి కలిగించడం కోసం భగవంతుడైన వామనుణ్ణి లోకాలకు లోకపాలకులకు కూడా అధిపతిగా చేశారు. అందుకే ఆయన ఉపేంద్రుడు అంటారు. అంటే ఉపేంద్రుడి యొక్క సోదరుడు ఆయన క్రింద ఉండి వ్యవహారం అంతా ఏం చేస్తాడు? ఇంద్రుడికే సింహాసనంపై ఉండి పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తాడనమాట. ఓ రాజా, ఇలాగా లోకాలకు అధిపతి దేవేంద్రుడు ఉన్నా సరే వేదాలకు, ధర్మానికి, దేవతలకు, కీర్తికి, లక్ష్మికి, మరి మంగళవ్రతాలకి
వీటన్నిటిని రక్షించడానికి ఈ వామనుణ్ణే ఉపేంద్రుడిగా చేశారు, యువరాజుగా చేసినట్టు అన్నమాట అర్థం. ఏమండి, ఆ సమయంలో సమస్త భూతాలు కూడా చాలా సంతోషాన్ని పొందాయి. అప్పుడు ఇంద్రుడు లోకపాలకులతో సైతంగా వామనుణ్ణి దేవతలు ఎక్కేటువంటి విమానంపై ఎక్కించుకుని స్వర్గలోకాన్ని తీసుకెళ్లారు. ఇది భగవంతుడైనటువంటి వామను యొక్క ఆ భుజబలం చేత రక్షింపబడింది. 3 లోకాలు కలకలాడాయి. దేవేంద్రుడు నిర్భయంగా పరమానందాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, కార్తికేయుడు, భృగు మొదలైన మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, వైమానికులు విష్ణువు యొక్క అద్భుతమైన ఈ కర్మను గానం చేస్తూ అదితిని ప్రశంసిస్తూ తమ తమ లోకాలకు వెళ్ళారు. ఓ రాజా, ఇవి శ్రోతలకు పాపాలని తొలగించేటువంటి భగవంతుడైనటువంటి వామనమూర్తి యొక్క దివ్యమైన చరిత్రను నేను చెప్పాను. ఈ విష్ణువు యొక్క మహిమను పరిపూర్ణంగా వినాలి అని అనుకుంటే అది శక్యం కాదు. భూమి యొక్క ధూళైనా లెక్క పెట్టచ్చు తప్ప ఆ స్వామి యొక్క మహిమను లెక్క పెట్టలేం. ఎవరైతే ఈ మాట మంత్రద్రష్ట అయిన విష్ణుమూర్తి వశిష్ఠుడు చెప్పాడు అన్న ఋగ్వేదంలో ఉంది మంత్రం. ఏది? విష్ణువు యొక్క మహిమలను లెక్క పెట్టలేము అని చెప్పని. ఆ హరి యొక్క ఈ అవతార చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళు పరమగతిని పొందుతారు. దేవ సంబంధమైన కార్యాలు చేస్తున్నా, పితృ సంబంధమైన కార్యాలు చేస్తున్నా, మనుష్య సంబంధమైన పనులు చేస్తున్నా ఈ చరిత్ర గానం చేసినట్లయితే ఆ పని బాగా నెరవేరుతుంది, లోపాలు లేకుండా ఉంటుంది. ఇది శ్రీమద్భాగవతే త్రయోవింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. ఈ చరిత్ర ప్రారంభంలో విష్ణుమూర్తి పైన 2 అపవాద ప్రశ్నలు వచ్చాయి. ఏంటది? లోపం లేనటువంటి బలిని బంధించడం ఏమిటి ఒకటి, రెండవది అన్నీ కలిగినటువంటి విష్ణువు యాచించడం ఏమిటి. ఆయన యాచన ఎవరి కోసం చేశాడు? దేవతల కోసం యాచించాడు, తన కోసం కాదు. అయినా ఈ దేవతల కోసం యాచించి బలిచక్రవర్తికి అన్యాయం చేయడం ఏమిటి? అలా అడగవచ్చు. అక్కడున్న విశేషం ఏంటంటే, ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటారు, ప్రస్తుతం కలెక్టర్ ఉంటారు. ఒక ఆయన కొత్తగా ఐఏఎస్ పాస్ అయ్యి, నేను ఐఏఎస్ పాస్ అయ్యాను, ఇది ఆ సింహాసనాన్ని ఆ కుర్చీని వదిలి యువతలకి రా, నేను కూర్చుంటాను అని లాగి కూర్చున్నాడు అనుకోండి, దాన్ని ధర్మం అంటామా? అనడానికి వీల్లేదు. అలాగే బలాన్ని సంపాదించిన బలిచక్రవర్తి ఇంద్ర పదవిని తాను స్వాధీనం చేసుకోవడం కాదు, ఆయన అర్హతను సంపాదించుకుంటే భగవంతుడు ఎప్పుడు ప్రసాదిస్తే అప్పుడే తీసుకోవాలి. అయినా అతడు ఉత్తముడు కనుక అతన్ని బాధించడం, హింసించడం ఇష్టం లేక భగవంతుడు ఏం చేశాడు? అది అతన్ని యాచించినట్టుగా అడిగి అతని నుండి తీసుకున్నాడు. అలా తీసుకున్నాక అతనికి దుర్గతి కలగకుండా దేవతలు కూడా ఆనందించేటండి, దేవతలు దేవలోకం కంటే బాగుండే సుతలాన్ని ఇచ్చాడు బాధ లేకుండా. అతనికి లోపల కోరిక ఉంది కనుక అర్హత సంపాదించుకున్నాడు కనుక తర్వాత స్వర్గాన్ని ఇచ్చాడు. అతను నష్టం ఏం కలిగించాడు? నష్టం కలిగించలేదు సరికదా, మేలే కలిగించాడు. ఏమిటా మేలు అంటే అహంకారాన్ని తొలగించాడు, నిరంతరం తన సన్నిధిని కలిగించాడు. ఎవరికి కలుగుతుంది అది? కనుక ఇక్కడ అది చేసిన అన్యాయం ఏం లేదు, బలిచక్రవర్తికి వచ్చిన నష్టం కూడా లేదు సరికదా. బలిచక్రవర్తి విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. సర్వస్వాన్ని సమర్పించిన భక్తుడు ఎవరయ్యా అంటే బలిచక్రవర్తి అని ఉదాహరణ చెప్తున్నాం. కనుక ఇది చాలా గొప్ప విషయమే తప్ప ఇందులో లోపమేం లేదు అని మనకు అర్థమవుతుంది. రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్చామి హైరద్భుత కర్మణగా. ఇసుక యోగేంద్రులు రాజుగారు అడుగుతున్నారు, ఓ భగవంతుడా, అద్భుతమైన కర్మలు కలిగిన హరి యొక్క మత్స్యావతార గాథ చెప్పండి అని. అంటే అప్పుడు ఆయన, ఎందుకంటే మామూలుగా చేప అంటే అది లోకంలో గర్హింపబడేది, అది తమోగుణం ప్రధానంగా కలది. అటువంటి రూపాన్ని ధరించాడు ఆయన. ధరించి ఏం చేశాడు? ఇతరులకి సుఖాన్ని కలిగించాడు. అది ఆశ్చర్యం. కనుక ఆ గాథ వినిపించండి అని అంటే ఆ విధంగా అడిగినప్పుడు శుకాచార్యుల వారు మత్స్యావతార గాథ చెప్తున్నారు. గోవులకు, వేదవేత్తలకు, దేవతలకు, సాధువులకు, వేదాలకు, ధర్మానికి, అర్థానికి రక్షణ కలిగించడం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ధరిస్తూ ఉంటాడు. నిజానికి ఆయన నిర్గుణుడు, వాయువులే సంచరిస్తాడు. ఎత్తు పల్లం, ఉచ్చ నీచ అన్ని ప్రాణుల్లో సంచరిస్తుంది వాయువు. అక్కడ ఉచ్చత్వం లేదు, నీచత్వం లేదు. గాలి మనలోనూ ఉంటుంది, దోమలోనూ ఉంటుంది. ప్రాణం మనలోనూ ఉంటుంది, చీమలోనూ ఉంటుంది. మనలో ఉన్నందువల్ల దానికి గౌరవం రాలేదు, చీమలో ఉన్నందువల్ల దానికి అగౌరవము రాదు. భగవంతుడి విషయం కూడా అంతే. అయితే గడిచిపోయినటువంటి
కల్పం యొక్క చివరి భాగంలో బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయం వచ్చేటప్పటికి నైమిత్తిక ప్రళయం వచ్చింది. అప్పుడు భూమి మొదలైనటువంటి లోకాలని కూడా సముద్రంలో మునిగిపోయినాయి. ఆ ప్రళయకాలంలో బ్రహ్మగారు నిద్రపోతూ ఉన్నాడు. ఆయన యొక్క ముఖాన్ని నుండి వేదాలను హయగ్రీవుడు అనేటువంటి అసురుడు కాస్త పట్టుకుపోయాడు. హయగ్రీవుడు అనే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వేద రక్షకుడు. ఈయన వేదాలను అపహరించిన రాక్షసుడు. ఈ హయగ్రీవుని చేష్టం చూసి భగవంతుడు మత్స్యావతారాన్ని ధరించాడు. ఆ కాలంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు బాగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన శ్వేతవరాహ కల్పంలో వివస్వంతుని యొక్క కుమారుడైనటువంటి శ్రాద్ధదేవుడు ఉన్నాడు. ఆ శ్రాద్ధదేవుడు మనువుగా ఉన్నాడనమాట ఆ సమయంలో. ఏమండి, ఆ పూర్వకల్ప అయితే ఈ శ్రాద్ధదేవుడే పూర్వకల్పంలో సత్యవ్రతుడిగా ఉండేవాడు. అంటే పూర్వకల్పంలో సత్యవ్రతుడే, తర్వాతి కల్పంలో శ్రాద్ధదేవుడనే మనువు అయ్యాడనమాట. ఇప్పుడు మనం ఏ కథ చెప్పుకుంటున్నాం? సత్యవ్రతుని యొక్క కథ చెప్పుకుంటున్నాం, అంటే మత్స్యావతార కథ చెప్పుకుంటున్నాం. ఒక రోజున కృతమాల నదీ తీరంలో నదీ ఎందు తర్పణం చేస్తూ ఉన్నాడు ఈ సత్యవ్రతుడు. ఆయన దోసిలితో ఇలా నీళ్లు పట్టుకున్నాడు అర్ఘ్యమిద్దాము అని. ఆ దోసిల్లో చిన్న చేప పిల్ల వచ్చింది. ఆ చేప పిల్లని చూసి నదిలో వదిలేశాడు. అది మహారాజుతో అంటుంది, ఆశ్చర్యంగా మాట్లాడుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. మనకి పతంజలి మహర్షి అవతరించడానికి ఒక కథ జరిగింది. ఒక ఆయన దోసులతో ఇలా నీళ్లు పట్టుకున్నప్పుడు దోసులో చిన్న పాము వచ్చింది. ఏమిటి ఆ పాము పిల్ల చూసి కంగారు పడిపోయి అన్నాడు ఇతడు, ఏమనాలో తెలియక కర్తం అన్నాడు. ఎవడవు నువ్వు అనే అర్థంలో కర్తం అన్నాడు. అంటే ఆ పాము పిల్ల జవాబు చెప్పి నేను సప్పోహం అన్నాను. సర్పోహం అనాలి కదా, సప్పోహం అని రేపలేదనమాట, సర్పం కానీ సప్పం అని చెప్పింది అనమాట. అదేంటి నీ పేర్లు రేపలేదేమిటి అన్నాడు. అంటే నువ్వు ఎత్తుకుపోయావు, నువ్వు కర్తం అంటున్నావు కదా, రేప అక్కర్లేని చోట నువ్వు రేపను పలికావు కనుక నా రేప నువ్వు ఎత్తుకుపోయావు, అందుకోసం సప్పోహం అన్నాను అని. అప్పుడు ఆ పాము పెద్ద రూపాన్ని ధరించి తాను పతంజలిని నేను వ్యాకరణ శాస్త్రం చెప్తాను, రాసుకునే ఏర్పాట్లు చేసుకోండి నేను చేసింది. అంటే భూమిలో భగవంతుడో భగవత్ శక్తిలో అవతరించేటప్పుడు ఆ విచిత్రాలు జరుగుతాయి. అలాగా ఈ చేపల్ల చేతిలోకి వచ్చి మాట్లాడుతుంది, యో దీనవత్సరుడా, నువ్వు మా జాతినంతని కూడా ఈ జల జంతువులు చంపేస్తూ ఉంటాయి, వాటి నుండి భయపడుతున్నాను, నన్ను రక్షించు, నీళ్లలో వదిలేస్తావేమిటి అండి ఆ చేప పిల్ల అన్నప్పటికీ ఆయన ఆశ్చర్యపడ్డాడు. అయ్యో పాపం దీనంగా అంటోందే అనుకుని అది విష్ణువు అని తెలియక ఆ చేపపిల్లను తన చెంబులో వేసుకుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు ఆయన, ఆ సత్యవ్రతుడు. ఏమండి, వింతగా ఓ క్షణంలో ఆ చేప కాస్త ఆ చెంబంతా నిండిపోయి ఏ రాజా, ఇదిగో ఈ కమండలంలో నాకు చోటు చాలటం లేదు, ఇరుగ్గా ఉన్నది, నాకు మరో చోట ప్రశస్తమైన స్థానానికి పంపించు, అక్కడ నేను సుఖంగా నివసిస్తాను అన్నది. అప్పుడు దాన్ని తీసుకుని ఓ పెద్ద తటాకంలో వేశాడు ఆయన, బాగా కాదు పెద్ద కుండలో వేస్తే అక్కడ క్షణకాలంలో 3 హస్తాలు, అంటే 18 అంగుళాలను ఒక హస్తం అంటారు, 3 హస్తాలంత ప్రమాణం పెరిగిపోయింది. అప్పుడంది రాజా, నీళ్లు ఈ చెవటు కూడా నాకు చాలటం లేదు, ఇంతకంటే పెద్ద చోట నన్ను ఉంచు, నేను నిన్ను శరణు వేడాను అన్నది. అంటే సత్యవ్రతుడు దాన్ని సరస్సులో వేశాడు. అదేం చేసింది, పెద్ద చేప అయిపోయింది, దాంట్లో ఉండే నీళ్ళంతా నిండిపోయింది. ఓ రాజా, నేను నివసించడానికి ఈ సరోవరం కూడా చాలటం లేదు, అందువలన అగాధమైన మడుగులలో నన్ను వెయ్యి అన్నది. ఆయన అలాగే అన్నాడు. ఏమండి, ఇతడు ఎక్కడ వేస్తే అంతా పెరిగిపోతుంది, చివరికి సముద్రంలో వేయాలి అనుకున్నాడు. సముద్రంలో వేస్తుంటే అంటుంది అది, అయ్యో మహాబలం కలిగిన పెద్ద పెద్ద మకరాలు దీంట్లో ఉంటాయి, నన్ను ఇక్కడ పడేస్తే అలాగా. ఈయనకి ఏం చేయాలో అర్థం కాల. సముద్రంలో పడవేయద్దంటోంది అది, ఇంకెక్కడా పడవేయడానికి అది బాగా పెద్దగా ఉన్నది, ఎక్కడ పడవేస్తాడు? విమోహితుడైపోయాడు. ఆ మత్స్యరూపంతో తనని మోహింపజేస్తున్నాడు ఆయన మాట భగవంతుడు. అనుకున్నాడు, ఎవరో మహాపురుషుడు నన్ను ఇలా మోహంలో పెడుతున్నాడు, ఇంత గొప్ప చేపని నేను చూడనే లేదు, వినలేదు, ఒక్క రోజులో ఇది ఇంత పెద్దగా పెరిగిపోయింది, ఇది పెద్ద సరోవరం అంతా నిండిపోయింది, ఇది సాక్షాత్తు విష్ణువే ప్రాణులను అనుగ్రహించడం కోసం చేప రూపాన్ని
ధరించి అవతరించింది. ఓ విభో, నీవు భక్తులకు గతిమి ఆత్మవు, నీకు నమస్కారము. నీ అవతారాలని కూడా ప్రాణులను అనుగ్రహించడం కోసం, కళ్యాణం కోసం అవుతాయి. ఇప్పుడు ఎందుకోసం నీ అవతారాన్ని ధరించావో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ అరవిందాక్ష, దేహం మొదలైన వాటి యందు అభిమానం కలిగినటువంటి వాళ్ళు నిన్ను శరణు వేడుతూ ఉంటారు. కాదు, అభిమానం కలిగిన వాళ్ళని శరణు వేరడం వ్యర్థం, ఉపయోగం లేదు. నీ చరణాల విందాల యందు శరణు వేడాలి. బెడినట్లయితే ఆ శరణం సార్థకమవుతుంది. శీర్షక యోగేంద్రుల వారు చెప్తున్నారు, రాజా, జగత్పతి మత్స్యరూపధరుడైనటువంటి భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించగా అప్పుడు ఆ భగవంతుడు అన్నాడు, ఓ రాజా, ఇప్పటికి 7వ రోజున ఈ 3 లోకాలు సముద్రంలో మునిగిపోతాయి. ఆ ప్రళయ జలంలో ఈ 3 లోకాలు లీనమైపోతాయి. అప్పుడు నేను ఒక నౌకను పంపిస్తాను. ఆ పంపించిన నౌక, పెద్ద నౌక ఇక్కడికి వస్తుంది. నువ్వేం చేస్తావంటే ఈ ఓషధులు, విత్తనాలు ఇవన్నీ కూడా దాంట్లో పోసుకుని సప్తర్షులతో సైతంగా ఆ నావని ఎక్కువ